అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. మీకు ఈ వీడియో ఏమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ మీ దగ్గర ఉంటే నిజంగా మీకు మైక్ అనేది అవసరమైతే లేదు. దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇంతకీ ఏ మొబైల్ మీ దగ్గర ఉంటే మీకు మైక్ అవసరం లేదంటే, మీరు ఏ మొబైల్ తీసుకున్నా కూడా దానికి మైక్ పెట్టాల. వైర్ మైక్ అన్నా పెట్టాలా, వైర్‌లెస్ మైక్ అన్నా పెట్టాలా. అవునా కదా! ఆ బొక్కలో పిన్ను పెట్టు, ఈడ మైక్ పెట్టు, మాట్లాడు. అవునా కదా! ప్రతి టైము దానికి ఆ పిన్నులో ఏళ్ళు పెట్టాలా, ఈడొకటి పెట్టుకోవాలా, మాట్లాడాలా. అవునా కదా! వైర్ వైర్ మైక్ అయితే. వైర్‌లెస్ మైక్ అయితే దానికి ఛార్జింగ్ పెట్టాలా, తర్వాత దానికి బ్లూటూత్ కనెక్ట్ చేసి మనము మైక్ అయితే పెట్టుకొని మనం వీడియోస్ అయితే చేయాల. ఇంత తలకాయ నొప్పే ఉండదు. అసలు మొబైల్ ఆ ట్రైపాడ్‌లో పెట్టామా, వీడియో చేసామా అనే తెర ఉండల్ల. నిజంగా నాకిక్కడ ఏ మైకు లేదు. నా వీడియోస్ మీరు గమనిస్తే నేనెక్కడ మైక్ అనేదే వాడతా ఉంట్ల. దానికి రీజన్ ఏమంటే, నా మొబైల్ నేను మామూలుగా ట్రైపాడ్‌లో పెట్టేసి నేను ఇలా వీడియో చేస్తే, అసలు చాలా అంటే చాలా సౌండ్ అయితే అదే అట్రాక్ట్ చేసుకుంటుంది. నిజంగా మైక్ వాడకుండానే చాలా అంటే చాలా పెద్ద సౌండ్ అయితే వస్తుంది. అంటే మీరు వీడియోస్ అయితే గమనించొచ్చు. నేనెక్కడ మైక్ అనేది వాడలా. ఈవెన్ నేను అబద్ధం చెప్పే నాకు అవసరం కూడా నాకైతే లేదు. మీరు కూడా ఈ మొబైల్ అయితే ట్రై చేయండి. ఈ మొబైల్ ట్రై చేసిన తర్వాత మీకైతే అర్థమైతే అవుతుంది. అంటే ఇప్పుడు నా వాయిస్ అయితే మీరు గమనించండి. అంటే నా వాయిస్ ఏమన్నా బాగుంది అంటే, అప్పుడు ఈ మొబైల్ అంటే పర్లేదు, నా వాయిస్ బాగుంది అని ఏమన్నా మీకు అనిపిస్తే అప్పుడు ఈ మొబైల్‌ని కొనడానికి ప్రయత్నించండి. తీసుకోండి నేనైతే చెప్పలా. కానీ ఈ మొబైల్ ఉంటే మీకు మైక్‌తో అవసరమైతే ఉండదు. బ్లూటూత్ మైక్ ఛార్జింగ్ పెట్టు, అదాడ పెట్టు, దాంట్లో ఏలు పెట్టు, ఈడ పెట్టుకో అదేముండదు. వైర్‌లెస్ మైక్‌ని పిన్‌లో ఒక్కలో ఏలు పెట్టు, తర్వాత ఈడ మైక్ పెట్టుకో ఏముండదు. ఓకేనా? ఈ మొబైల్ మీ దగ్గర ఉంటే పక్కా మీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ఎందుకంటే మైక్ అవసరం అయితే ఉండదు. ఇంతకీ ఏది ఆ మొబైల్ అంటే అదే రెడ్మీ 10 ప్రైమ్. రెడ్మీ 10 ప్రైమ్ అయితే ఉంది. రెడ్మీ 10 ప్రైమ్ అయితే పర్లేదు. ఇది చాలా అంటే చాలా సౌండ్‌నైతే అట్రాక్ట్ చేస్తుంది. సౌండ్ అయితే బాగా తీసుకుంటుంది. దీనికంటే ఒక అద్దిరిపోయే మొబైల్ అంటే అదే వివో వి30ఈ. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నది వివో వి30ఈలోనే. దీనికి ముందు రెడ్మీ 10 ప్రైమ్ అయితే తీసుకునింది మొబైలు. కానీ పర్లేదైతే అనిపించింది. కానీ అంటే మైక్ వాడకుండా అది పర్లేదు రెడ్మీ 10 ప్రైమ్. కానీ వివో వి30ఈ మొబైల్ వచ్చి మాత్రం బెస్ట్ మొబైల్ అనే చెప్పొచ్చు. నేను వివో వి30ఈ మొబైల్ నేను తీసుకున్నప్పుడు నేనైతే ఇక్కడ అంటే హోల్ ఉందా లేదా అని అయితే గమనించలేదు. తీసుకునేసా. కానీ నా దగ్గర వైర్ మైక్ అయితే ఉంది. బోయా మైక్ అయితే ఉంది. కానీ ఈ మొబైల్ తీసుకున్న తర్వాత బొక్కలో పిన్ను పెడదామని చూస్తే బొక్కలేదు ఈ మొబైల్‌కి. నేనైతే షాక్ అయ్యా. ఏంట్రా స్వామి మొబైల్ కూడా తీసుకున్నా. ఇప్పుడు వీడియో చేద్దాము. బొక్కలో పిన్ పెడదామంటే, మైక్ వాడదామంటే ఆ బొక్కలేదు దీనికి వివో వి30ఈకి. అప్పుడు నేను అనుకునింది ఏమంటే, ఓహ్! ఇంక నేను బ్లూటూత్ మైకే తీసుకోవాలా. దానికి ఓ 5, 6 వేల రూపాయలైతే ఖర్చు పెట్టాలా. తప్పు చేసేసా అని అనిపించింది నాకైతే ఒక టైంలో. కానీ దాని తరువాత ఎప్పుడో నార్మల్‌గా ఒక వీడియో అయితే తీసా. ఒక వీడియో తీసి దాన్ని ప్లే చేసిన తర్వాత నాకైతే అర్థమైపోయింది. ఈ మొబైల్ ఉంటే నిజంగా మైక్ కూడా అవసరం లేదు అనైతే నాకైతే అనిపించింది. అదే వివో వి30ఈ 28,000-30,000 అయితే ఉంటుంది. 28,000 నుంచి 30,000 మీరు ఈఎంఐలో కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఈ మొబైల్ అయితే బెస్ట్ అనే చెప్పొచ్చు నిజంగా. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నానో అదే కెమెరా, అదే మైక్. నేను ఎక్స్‌ట్రా ఎక్కడ మైక్ అయితే పెట్టుకోలేదు. అది కాకుండా ఇదే కెమెరా నేనైతే వాడేది. ఈ వీడియో మీకేమన్నా నచ్చితే, ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఉంటే ఆల్రెడీ వీడియోస్ అయితే చేయండి మైక్ పెట్టుకోకుండానే. ఒకవేళ వివో వి30 మొబైల్ తీసుకున్న తర్వాత నేను చెప్పింది కరెక్టు అనిపిస్తే పక్కా నాకు ఒక లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఓకేనా? ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. బై.